హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్ వాటిలో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చినటువంటి R22 బీటెక్ బీఫార్మసీ వాళ్ళైనా కానివ్వండి, లేకపోతే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన R22 బీటెక్ బీఫార్మసీ వాళ్ళు కానివ్వండి, ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ R22 బీటెక్ బీఫార్మసీ వాళ్ళు కానివ్వండి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకేం తెలియదు కాబట్టి ఏం లేదు. సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు, థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు వచ్చేసరికి మా సిట్యువేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దేని గురించి ఏంటని చెప్తాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే మీరు గమనించినట్టయితే మీకన్నా ముందు బ్యాచ్ R18 వరకు కూడా ముందుగా R18 వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో R18 వాళ్ళకు వచ్చేసరికి 30-23 గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అది రెగ్యులర్ వాళ్ళకేమో 30, లాటరల్ ఎంట్రీ వాళ్ళకేమో 23 మార్క్స్. సో అది R18 2022, 2023, 2024 బ్యాచ్ వరకు ఇప్పుడు నడుస్తూ ఉంది. అంతకుముందు 9, 7 గ్రేస్ మార్క్స్ ఉండే అనమాట. 9 రెగ్యులర్ వాళ్ళకు, 7 లాటరల్ ఎంట్రీ వాళ్ళకు 2 సబ్జెక్టులు. కానీ 30-23 ఏదైతే ఉందో ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకునే విధంగా అయితే R18 వాళ్ళకు ఉంది. మరి బీఫార్మసీ వాళ్ళకు వచ్చేసరికి రెగ్యులర్ వాళ్ళకి 10, లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 8, 2 సబ్జెక్టులకు మాత్రమే అప్లై చేసుకునే విధంగా అమెండ్మెంట్స్ ఇచ్చారు. ఇది R18 పరంగా, R17 బీఫార్మసీ పరంగా. ఓకేనా. ఇక అంతకుముందు వచ్చేసరికి R16 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసరికి ఏం చేశారంటే ఈ 9, 7 గ్రేస్ మార్క్స్తో పాటు 2 సబ్జెక్టులు ఎక్సెప్షన్ అంటే కంప్లీట్గా వదిలేసుకోవడం, సప్లీలు కూడా రాయకుండా వదిలేసుకునే విధంగా అయితే అమెండ్మెంట్స్ ఇవ్వడం అంతా జరిగింది. ఇక R22 బీటెక్ బీఫార్మసీకి వచ్చేసరికి ఇట్లాంటి గ్రేస్ మార్క్స్ లేవు, సబ్జెక్ట్ ఎగ్జామ్షను లేదు, క్రెడిట్స్ మాత్రం 160 అవుట్ ఆఫ్ 160 ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. R18 వాళ్ళకు 160 గ్రేడ్స్, R22 వాళ్ళకు 160 గ్రేడ్స్ తెచ్చుకోవడం శరణ్యం. ఇక వేరే ఆప్షన్ అయితే లేదు. మరి చాలామంది స్టూడెంట్స్ ముందుగా మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ సబ్జెక్టులు, సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ సబ్జెక్టులు కొప్పలు తెప్పలుగా ఉంటాయి. మరి మాకు 30-23 కాకపోయినా 9, 7 ఇచ్చిన బీటెక్ వాళ్ళకి, 10, 8 కాకపోయినా 9, 7 ఇచ్చిన బీఫార్మసీ వాళ్ళకి మాకు కూడా యూజ్ అవుతుంది కదా సార్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చాలామంది బాగా డల్ అయిపోయారు అనమాట. ఏంటంటే వాళ్ళకి జాయిన్ అయ్యే వరకు ఇంజనీరింగ్ అని ఉంది, జాయిన్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు చాలా వరకు కూడా. సో ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవటం. సో ఖచ్చితంగా అయితే ఇట్లాంటి సమయంలో వాళ్ళకి ఈ గ్రేస్ మార్క్స్ గురించి చూస్తూ ఉన్నారు కదా R18 వాళ్ళకి వీళ్ళకి. సో స్పెషల్ సప్లీలు అని అవని, సో అట్లాంటివి ఇస్తే భలేగుండు కదా అనుకుంటున్నారు. అయితే రెగ్యులేషన్ బుక్లో అందుట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నో ఎగ్జామ్షన్ ఆఫ్ క్రెడిట్స్ అని ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా గ్రేస్ మార్క్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇవ్వాలి. సో R18 వాళ్ళకు కూడా వచ్చేసరికి ఈ 30-23 అయినా కానివ్వండి, ఆ 9, 7 గ్రేస్ మార్క్స్ అయినా కానివ్వండి 2022 పాస్డ్ అవుట్ అయిన తర్వాతే ఇవ్వటం జరిగింది. అది బీఫార్మసీ వాళ్ళైనా వీళ్ళైనా. రెగ్యులేషన్ బుక్లో 9, 7 గ్రేస్ మార్క్స్ ఇస్తామని చెప్పేసి ఎక్కడా చెప్పల. కాకపోతే ఏంటంటే అప్పుడున్న సిట్యువేషన్ను లాక్డౌన్ కాబట్టి, లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ విన్నారు కాబట్టి ఎక్కువ మంది మిగిలిపోయారు కాబట్టి దాని గురించి వాళ్ళు 9, 7 ఫస్ట్ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిఫరెంట్ స్ట్రగుల్స్ మధ్య 30-23కి పెంచటము, దానికి కారణం ఈ పాస్డ్ అవుట్స్ లేకపోవడం ఎక్కువ మంది లాక్డౌన్ వల్ల, మళ్ళీ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కొన్ని వల్ల పెట్టడము, ఇవన్నీ జరిగిందనమాట. R18కి వచ్చేసరికి చాలా లక్కీ, మిగతా వాళ్ళతో పోల్చినట్టయితే R18 వాళ్ళే లక్కీ నాకు తెలిసి ఎక్కువ శాతం. అయితే
దాన్ని చూసిన తర్వాత వీళ్ళు వచ్చేసరికి మాకేమో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇస్తున్నారు, అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ ఇస్తున్నారు, 160 అవుట్ ఆఫ్ 160 గ్రేడ్స్ ఉంటున్నాయి. మరి మాకు అసలు ఏమీ లేకపోతే ఎలా? అసలు అటెండెన్స్ బేస్డ్ సిస్టమ్ వచ్చేసరికి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. అసలు అది వేస్ట్ సిస్టము, ఎందుకు అనవసరంగా అని చెప్పేసి వీళ్ళు. ఇక క్రెడిట్స్ అసలు ఎందుకంటే మేము చదువుకుంటాం లేకపోతే లేదు, పాస్ అయితే వెళ్తాం కదా అని చెప్పేసి కొంతమంది పెడతా ఉన్నారు. సో అట్లీస్ట్ 30-23 కాకపోయినా 9-7 అయినా గ్రేస్ మార్క్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే దీని గురించి ఇప్పుడేం తెలియదండి. R22 వాళ్ళకు, బీటెక్ బీఫార్మసీ వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ప్రస్తుతానికైతే మనము అని చెప్పేసి బలంగా ఫిక్స్ అవ్వాలి. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత యూనివర్సిటీ అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా మీరు R22 ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చారు, ఇంకా ఇంకా 2 సంవత్సరాలు చదవాలి. ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చిన వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఇంకా 3 సంవత్సరాలు చదవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు 4 సంవత్సరాలు చదవాలి. మరి ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత జరిగేది ఎవరికి తెలియదు కదా. దాని గురించి ఆశ పెట్టుకొని ఎవరో కూడా చదువుకోకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఉండరు కదా. సో ఖచ్చితంగా అయితే వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తూనే ఉంటారు నాకు తెలిసి. అంటే మ్యాథమెటిక్స్ అనేది తొందరగా ఎక్కదు అందరికి కూడా. సో చాలామంది అంటున్నారు ఏంటంటే ఎన్నిసార్లు రాసినా అవ్వట్లేదండి మ్యాథమెటిక్స్ సబ్జెక్టు త్వరగా అవ్వకపోవడానికి కారణం బేసిక్స్ వాళ్ళు రూల్స్ ప్రకారం చేస్తారు. ఏ చిన్న స్టెప్ మిస్ అయినా కూడా మీకు 1 మార్క్ అనేది పోతుంది. రిజల్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయండి? 2 మార్కులే ఉంటాయి రిజల్ట్కి. అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఉంటేనే మ్యాథమెటిక్స్ ప్రాబ్లం, లేకపోతే వస్తే అందుకే అంటారు మ్యాథ్స్ వస్తే 100 లేకపోతే 0. ఓకేనా? సో అందుకని చెప్పేసి వీటి మీద మీరు ఈ సిచ్యువేషన్లో మీరు వచ్చేసరికి ఆ గ్రేస్ మార్క్స్ ఇస్తారు ఎవరో అని చెప్పేసి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇస్తారో ఎవరో అని చెప్పేసి మీరు ఆశ పెట్టుకోకుండా, నేను చెప్పేది ఏంటంటే వీలైతే మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. మీకు ఉండకూడని సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే మీకు త్రూఅవుట్ ఫైనల్ ఇయర్ వరకు మ్యాథమెటిక్స్. ఎందుకంటే కొంతమంది పెండింగ్లు పెట్టుకుంటూ పోతుంటారు, ఈసారి రాయొచ్చులే అన్నప్పుడు 4-2 అడ్వాన్స్ అప్లై కూడా అయిపోద్ది. ఫైనల్ ఇయర్కి వెళ్ళేప్పటికి ఈ మ్యాథ్స్ ఉన్నది కాస్త ఎగిరిపోద్ది. ఆ ఫార్ములాలు ఉండవు, అవి ఉండవు. నాన్ కోర్ వాళ్ళు అయితే సిఎస్సి సైడ్ వాళ్ళు ఇంకా దారుణం. లేటరల్ ఎంట్రీ వాళ్ళు అంటారా, మ్యాథ్స్ ఎక్కువ శాతం రాదు వాళ్ళకి నాకు తెలిసి. సో ఇలాగే ఉంటుంది అనమాట. అందుకనే నేను చెప్పేది ఒకటే, సో హార్డెస్ట్ సబ్జెక్ట్స్ ముందు అవి చేసుకోండి. ఎప్పుడైనా మీకు అంతా టఫ్గా ఉన్నప్పుడు హార్డెస్ట్ సబ్జెక్ట్స్ అవి చేసుకొని ఈజీగా అయిపోతాయి అనుకుని మీ ఇష్టం. అది రాసుకోండి. గుడ్ లక్. సరిగ్గా చదివి ప్రిపేర్ రాయలేదు అనుకోండి, పాస్ అయితే మీ అదృష్టం. ఓవరాల్గా R20 బీటెక్ బీఫార్మసీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో అయితే కాల్ చేయొచ్చు కెరీర్ గైడెన్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.